జనసేన పార్టీ తనకు అవకాశం వచ్చిన ఒకే ఒక్క రాజ్యసభ స్థానాన్ని కమ్మ సామాజిక వర్గానికి కేటాయించింది. ఇది కాపు సామాజిక వర్గానికి అన్యాయం చేయటమే అని వైసీపీ తన సోషల్ మీడియాలో, తన మెయిన్ స్ట్రీమ్ మీడియాలో గత 2 రోజులుగా విపరీతమైన ప్రచారం చేస్తుంది. ఇప్పుడు లింగంనేని రమేష్ జనసేన రాజ్యసభ అభ్యర్థి, ఆయన్ని కమ్మలింగం చేసేసింది వైసీపీ. కమ్మలింగానికి జనసేన రాజ్యసభ సీట్ ఇచ్చింది అని ప్రచారం చేస్తుంది. ఇప్పుడు నేనేమంటానంటే, సరే కాపు సామాజిక వర్గం మీద వైసీపీకి ప్రేమ వచ్చింది, అది ఓకే. మరి కానీ వైసీపీ తన అధికారంలో ఉన్నప్పుడు వైసీపీకి 11 రాజ్యసభ స్థానాల అవకాశం వస్తే ఒక్క కాపులు కూడా ఎందుకు రాజ్యసభ సీట్ ఇవ్వలేదు? వైసీపీ 11 రాజ్యసభ స్థానాల్లో ఒక్క కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు కూడా రాజ్యసభ సీట్ ఇవ్వలే, ఒక్క మహిళకు కూడా ఇవ్వలే. ఎస్సీకి కూడా ఒకే ఒక్కరికి ఇచ్చారు. మొత్తం 11 మంది రాజ్యసభ స్థానాల్లో 6 రెడ్డే అనే తన సొంత సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి కాపుల పట్ల కనీసం దయ చూపని జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ఇవాళ కాపుల మీద ప్రేమను ఒలకబోస్తుందా? జనసేన పార్టీకి 21 మంది ఎమ్మెల్యేలు ఉంటే దాంట్లో 11 మంది కాపులే. జనసేన పార్టీకి 2 లోక్సభ స్థానాలు ఉంటే 2 కాపులే. ప్రస్తుతం జనసేన పార్టీకి ఉన్న 2 ఎంపీలు కాపులే. శాసన మండలిలో ఆ పార్టీకి 2 ఎమ్మెల్సీలు ఉన్నాయి, వాళ్ళిద్దరూ కాపులే. నాగబాబు, హరిప్రసాద్ ఇద్దరూ కాపులే. అంటే 2 ఎమ్మెల్సీలు జనసేనకు ఉంటే 2 కాపులు, 2 ఎంపీలు ఉంటే 2 కాపులు, ఎమ్మెల్యేలో కూడా సగానికి పైగా కాపులు. ఇంకా కాపులకి జనసేన పార్టీ కంటే న్యాయం చేసిన పార్టీ ఇంకేముంది చెప్పండి? ఆల్రెడీ 2 ఎంపీలు కాపులుగా ఉన్నారు కాబట్టి లోక్సభ సభ్యులు వేరే సామాజిక వర్గానికి రాజ్యసభ ఇచ్చారు. పైగా లింగంనేని రమేష్ పవన్ కళ్యాణ్తో ఎప్పటి నుంచో ఉన్న వ్యక్తి, గెలుపులో ఉన్నాడు, ఓటమిలో ఉన్నాడు. ఇప్పుడు జేడీ గారు పవన్ కళ్యాణ్తో మొత్తంగా లేరుగా, ఆయన వెళ్ళిపోయారుగా బయటికి. తోట చంద్రశేఖర్ గారు బయటికి వెళ్ళిపోయారుగా. ఇది పవన్ కళ్యాణ్ గారే మొన్న చెప్పారు, నాతో మొదటి నుంచి ఉంటారనుకున్న వాళ్ళు లేరు, మధ్యలోనే వెళ్ళిపోయారు. కానీ లింగంనేని రమేష్ నాతోనే ఉన్నాడు. ఒకవేళ జేడీ గారో లేదు తోట చంద్రశేఖర్ గారో ఉండుంటే వాళ్ళకే ప్రయారిటీ వచ్చి ఉండేది. ఇలా లింగంనేని రమేష్ ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్తో ఉంటూ వస్తున్నారు కాబట్టి 2014 నుంచి 2019లో స్వయంగా పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు కూడా తనతో ఉన్న వ్యక్తి లింగంనేని రమేష్. కాబట్టి లింగంనేని రమేష్కి రాజ్యసభ సీట్ ఇచ్చారు. అయినా జనసేన పార్టీ ఎవరికి రాజ్యసభ సీట్ ఇవ్వాలో వైసీపీ డిసైడ్ చేసిద్దా? వైసీపీ తనకు అవకాశం ఉన్నప్పుడు అసలు ఏ సామాజిక వర్గాలకు న్యాయం చేసింది? అది కదా చెప్పాల్సింది. అసలు ఆ పార్టీలో నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5 ఈ పొజిషన్స్ అన్నీ రెడ్డే కదా. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఆ పార్టీలో ప్రముఖమైనటువంటి పాత్ర అంతా రెడ్డిదే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఓఎస్వి ఒక రెడ్డి, పిఏ ఒక రెడ్డి, అంతా రెడ్డిలతో నింపుకున్నాడు కదా వైసీపీ పార్టీని. వేరే సామాజిక వర్గానికి ప్రయారిటీ ఇచ్చాడా? ఇవాళ వైసీపీ కాపుల మీద ప్రేమ ఒలకబోయటం వెనకాల ఉన్న కారణం ఏంటంటే జనసేన నుంచి కాపు సామాజిక వర్గాన్ని బయటికి లాగాలి. ఇది కుట్ర. ఇప్పుడు ఒకే సామాజిక వర్గానికి అన్ని పోస్టులు ఇవ్వలేరుగా. పైగా కాపు సామాజిక వర్గానికి ఎక్కువ న్యాయం చేసిన పార్టీ లెక్కలతో సహా చెప్తున్న జనసేన పార్టీ. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.